బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలా మంది ఆడవాళ్ళకి చాలా టిప్స్ మనం ఇప్పటివరకు ఇస్తూ ఉన్నాము. ఇంట్లో ఏమేమి ఉంచాలి, ఏమేమి ఉంచకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుంది. డబ్బుని ఆకర్షించాలి అంటే శక్తి మనలోనే ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన ఇప్పటివరకు మనం మాట్లాడాం. చాలామంది ఆడవాళ్ళు ప్రతి ఎపిసోడ్లో కామెంట్స్, క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మాకు వివరాలు ఇప్పించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ దాని గురించి సార్. మనకి ఇప్పుడు మార్చి 31 మనకు తిరుపతి క్లాస్ ఉందమ్మా. అలాగే మనకి 7th ఏప్రిల్ వచ్చి హైదరాబాద్ క్లాస్ ఉంటుంది, స్పెషల్ క్లాస్ ఉంటుంది. 7th ఏప్రిల్ స్పెషల్ క్లాస్ ఇంత మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ క్లాస్ కనుక అటెండ్ చేయాలనుకుంటే ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చేయండి. అలాగే 14th ఏప్రిల్ హైదరాబాదు జనరల్ క్లాస్ ఉంటుంది, అంటే రెగ్యులర్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ మనం 7th ఏప్రిల్ స్పెషల్ క్లాస్ కదా, మళ్ళీ రెగ్యులర్ క్లాస్ మనకు 14th ఏప్రిల్ ఉంటుంది. అలాగే మనకి గోవాలో క్లాసులు చేస్తున్నాం, సెషన్స్ క్లాస్ అని 3 days క్లాసులు చేస్తున్నాం. అది అటెండ్ చేయాలంటే స్పెషల్ క్లాస్ కంపల్సరీ అటెండ్ చేయాలి, ఎందుకంటే ఇంకా డెప్త్గా ఉంటుంది. అది ఫైనల్ అది. కాబట్టి రావాలనుకున్న వాళ్ళు మనకి మే 28, 29, 30కి మనకి గోవా సెషన్స్ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఆ తర్వాత క్లాసెస్ వచ్చేసి మనకి 2nd జూన్ విజయవాడలో ఉంటుంది. ఎందుకంటే మనకి స్పెషల్ క్లాసు, గోవా క్లాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చాలా లాంగ్ టైం తీసుకుంటాం. రావాలనుకున్న వాళ్ళు మనకి 2nd జూన్ విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చేసి అనంతపూర్లో క్లాస్ ఉంటుంది. మళ్ళీ 23 జూన్ ఏమో మనకి విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 7th జూలై రాజమండ్రిలో ఉంటుంది. విధంగా ఈ షెడ్యూల్ని వీలైనంత తొందరగా ఎన్రోల్ చేస్తాం. తప్పకుండా సార్. ఆడవాళ్ళు ఇంటి పనులకు సంబంధించి పిల్లల విషయాల్లో, భర్త విషయంలో, డబ్బు విషయంలో ఏ మాటలు మాట్లాడకూడదని మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం. కొంతమంది అదే పనిగా ఇంకా కొన్ని విషయాలను రిపీటెడ్గా చేస్తూ ఉంటుంటారు. ఇంకా ఏ ఏ విషయాల్లో మేము కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? మీరు అన్నారు కదా, మీలో బలం మీకు తెలియదు అని. ఇంకా ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి అంటారు? అక్కడ విచిత్రం ఏంటంటే మనం సబ్జెక్ట్లోకి రావడానికి ముందు ధైర్యం కావాలని చెప్పి, ఎందుకంటే అన్ని రివర్స్లో చెప్పినట్టు ఉంటారు మన సబ్జెక్ట్లో. ఎందుకంటే ప్రేమ లేదన్నాం, జాలి లేదన్నాం, పిల్లల పట్ల జాగ్రత్తలు చెప్పొద్దన్నాం. ఇవన్నీ ఎలా ఉన్నాయి వినడానికి మీకు? ఇదేంట్రా ఇలా చెప్తున్నాడు, మనం ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పారు అని చెప్పాము. ఇదేంట్రా ఇలా చెప్తున్నాడు ఈయన అని అనిపించిందా లేదా మన సబ్జెక్ట్? అందుకే నేను అనిపించింది 100,000 సార్లు చెప్పాను, మన సబ్జెక్ట్ అంతా డిఫరెంట్. కానీ ఇది సత్యం, ఇది వేదానుగతంగా వేదానుసారంగా తీసుకోబడింది కాబట్టి సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇవే నిజాలు, అర్థమైందా? ఇవే నిజాలు. ఇప్పుడు మీరున్నారు, బయటికి కనిపించేది ఒకటి, ఇన్నర్గా వేరే రకంగా ఉంటారు. అంటే ప్రతి మనిషిలో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ రోల్స్ ఉంటాయి, ఓకేనా? అవి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బయటపడతాయి. అవి నిజమైన సత్యాలు. దాన్ని మీరు బయట ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎవరైనా, నేను కానీ మీరు కానీ ఎవరు ఒప్పుకోరు, అవునా కాదా? కాకపోతే వీటిని ఎసెప్ట్ చేయాలి, ముందు వాటి మీద ఎసెప్ట్ చేయాలి. మీరు ఎప్పుడైతే అంగీకార భావం కలిగి ఉంటారో అప్పుడు విషయం మీకు అందిస్తుంది. యాక్సెప్టెన్సీ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ చేసినప్పుడు ఆ నెగిటివ్ అనేది నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీరు యాక్సెప్ట్ చేయనంత మట్టుకి మీ లోపల అలాగే ఉండిపోతుంది. అది పోతే కదా వేరేది వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మన సబ్జెక్ట్లో ముందు అంగీకార భావం అంటే, నువ్వు ఒక తప్పు చేసినావు, ఎస్ నేను ఆ తప్పు చేశాను, అందుకని నేను క్షమాపణ కోరుకుంటున్నాను, ముందు అది చెప్పగలగాలి. ఆ మనస్తత్వం రావాలి. నీకు అంగీకార భావం వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇలా వస్తాయి ప్రతి దగ్గర. అర్థమైందా? మీరు తప్పు చేసిన తెలిసినా కానీ దాన్ని మీరు సమర్థించుకుంటారు, అవునా కదా? సమర్థించుకుంటే ఎటు వాళ్ళకి ఏమనిపిస్తుంది? మిమ్మల్ని ఏమనలేరు. ఇప్పుడు మీ పిల్లాడే ఉన్నాడు, మీరు ఏదో పొరపాటున నాన్న ఇలా అని అన్నారు, వాడు నీకు క్వశ్చన్ వేస్తాడు, అమ్మ అప్పుడేమో అలా చెప్పావు, మళ్ళీ అది ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నావు అంటాడు వాడు, అవునా కదా? వాడికి అర్థమయ్యే విధంగా చెప్పి మీ యాక్సెప్టెన్సీని వాడికి తెలియజేయాలి. ఆ సందర్భం అది, ఈ సందర్భం ఇది అని చెప్పాలి. నీకెందుకురా చెప్పింది అని చెప్పేసి ఒక్కడు కొట్టడం లేకపోతే తిట్టడం, ఆ క్వశ్చన్ వాడికి లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి మీ యొక్క భావ వ్యక్తీకరణ ఏదైతుందో ఏదైనా సరే స్వేచ్ఛగా విశ్వానికి సమర్పించండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఓకేనా? అప్పుడేమైపోతుందంటే మీ యొక్క హృదయాంతరం అనేది చాలా ప్యూరిటీగా తయారైపోతుంది. ఎప్పుడైతే అది ప్యూరిటీగా తయారవుతుందో మీ 4th seal అనే అనాహత చక్రం అనేది క్లీన్ అయిపోతుంది. అప్పుడు దాంట్లోంచి అహంకారం వెళ్ళిపోతుంది, ఈర్ష్య వెళ్ళిపోతుంది, అసూయ వెళ్ళిపోతుంది, ద్వేషం వెళ్ళిపోతుంది, స్వార్థం వెళ్ళిపోతుంది, అవన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడు
నువ్వు నిన్ను ఎక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. అంగీకార భావంతో ఎప్పుడైతే ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత కేవలం అక్కడ ఏముంటుంది అంటే ప్రేమతత్వం ఉంటుంది. ఆ ప్రేమతత్వం అనేది ఎలా ఉంటుందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. టూర్ వెళ్తున్నాం అందరం కలిసి. టూర్ వెళ్తుంటే ఒక ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రాంలో ఎవరు వాళ్ళు కొన్ని పార్టిసిపేట్ చేయాలి. ఆ ట్రూప్లో వీళ్ళు కూడా వచ్చారు. ఆ అమ్మాయి పెద్ద వయసేం కాదు, జస్ట్ ఒక 18 ఏళ్ళలో ఉంటుంది అమ్మాయి. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కంటే పెద్దవాడు ఉన్నాడు, వాడు అక్క అని పిలుస్తున్నాడు. అర్థమైందా? చిన్నపిల్లలు అక్క అని పిలుస్తున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు ఒక 10 మంది ఆ అమ్మాయితోని ఎటు వెళ్తే అటు వెళ్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకేనా? చేస్తున్నప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చుంటున్నారు. ఆ అమ్మాయి ప్లేట్ తీసుకొచ్చేసి అందరు కలిపి పెడుతుంది వీళ్ళందరికీ. ఆమె వయసు పెద్ద ఏం కాదు, ఒక తల్లి వయసు కాదు, ఏం కాదు. ఈమెకు వాళ్ళకి చిన్న తేడా, ఇంకా కొద్ది చిన్న పిల్లలు ఉన్నారు. కానీ ఈ ఫీలింగ్ ఆమెకు ఎలా వచ్చింది, ఆ భావన ఎలా కలిగింది? అక్కడ పెద్దవాడు ఉన్నాడు, వాడిని అలాగే పిల్లలతో సమానంగా చూస్తుంది. వాడు చిన్నపిల్లలకి కాళ్ళ దగ్గర కూర్చొని అక్క నాకు పెట్టి అంటున్నాడు. పెడుతూ ప్లేట్ కింద పెట్టి తలసరి చేస్తుంది. వాడికి రై సరిగ్గా దూకోరా, ఏంట్రా ఈ తల అంటుంది. ఆ పాపకు ఫ్రాక్ సరి చేస్తుంది. ఒక నిమిషం అని చెప్పేసి ఆ ప్లేట్ కింద పెట్టేసి కొద్దిగా ఉండరా అని చెప్పేసి దానికి జడేస్తుంది. ఆ ఎంగిల్ చేతితోనే జడేస్తుంది. ఇన్ని పనులు ఆ అమ్మాయి ఎలా చేయగలుగుతుంది? ఎలా చేయగలుగుతుంది అంటే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పానో అనాహత చక్రం నుంచి అవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి అమ్మాయికి. ఓన్లీ ప్రేమతత్వం మిగిలింది. ఎప్పుడైతే ప్రేమతత్వం మీ లోపల సంప్రాప్తిస్తుందో వాళ్ళని కంప్లీట్ ఉమెన్ అంటారు, సంపూర్ణ స్త్రీ అంటారు. ఆ స్థాయికి మీరు వెళ్ళాలంటే సంపూర్ణ స్త్రీ అంటే ఏంటంటే, మనం కొన్ని సినిమాలు చూస్తాం. సినిమాలు చూసినప్పుడు కొందరు హీరోయిన్లు ఉంటారు. కొందరు ఇప్పుడు జయప్రద ఉంది అనుకోండి, జయప్రద అందరికీ తెలుసు. రేఖ ఉంది, నర్గిస్ ఉంది, మధుబాల ఉంది. వీళ్ళని చూస్తుంటే మీకు ఏం ఫీలింగ్ అనిపిస్తుంది అంటే, ఒక ఫ్రెండ్ ఫీలింగ్ అనిపిస్తుంది, ఒక ప్రియురాలు ఫీలింగ్ అనిపిస్తుంది, మదర్ ఫీలింగ్, ఇవన్నీ వస్తాయి. ఇన్ని కోణాలు వాళ్ళ ఒక్క లోపల ఎందుకు కనిపించినాయంటే ఆ ప్యూరిటీ, అదే సంపూర్ణ స్త్రీత్వం అంటారు, కంప్లీట్ ఉమెన్ అంటారు దాన్ని. అది రావాలంటే ఇవన్నీ బయటికి తీసేయాలి. అర్థమవుతుందా లేదా? అంటే ఈ సబ్జెక్ట్ చాలా డెప్త్గా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఇవన్నీ ఇదేంట్రా ఇలా చెప్తున్నాడు అన్ని రివర్స్లో. పిల్లలకు జాగ్రత్త చెప్పలేమా మనం కనీసం? అది నా బాధ్యత కదా అనుకున్నారు. జాగ్రత్త చెప్పడం వల్ల మీరు వాడికి ప్రమాదం తెచ్చి పెడుతున్న సంగతి మీకు తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి వీలైనంత మట్టుకి ఈ ప్రకృతి మీద ప్రేమ పెంచుకోండి. ఎంత వీలైతే అంత ప్రకృతి మీద ప్రేమ పెంచుకోండి. ఒక చెట్టును మీరు ప్రేమించగలగాలి. ఎంత ప్రేమించగలగాలి? నీ బిడ్డ నువ్వు ఎలా ప్రేమిస్తావు, చెట్టును ఎలా ప్రేమించగలగాలి. అప్పుడేమైపోతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఆ ద్వేషం అనేది వెళ్ళిపోతుంది. అట్లా ఒకటి మీరు ఇదంతా పోవాలన్నప్పుడు వీలైనంతగా సమాజాన్ని ప్రేమించండి. జాలీకరణ దయ కాదు, నేను చెప్తున్నాను, ప్రేమించడం వేరు, జాలీకరణ దయ వేరు. జాలీకరణ దయ వల్ల ఎటువని నువ్వు ఉద్ధరించలేవు. ప్రేమించడం వల్ల నువ్వు వాడిని ఉద్ధరించగలుగుతావు. శత్రువు ఉన్నాడు, వాడిని ప్రేమిస్తే తప్పేముంది? మనకి ఈగోస్ చాలా ఉంటాయి కదా, వాటిని తగ్గించుకోండి. అర్థమైందా? నేనున్నాను, నాకేం చేయాలనిపించి చేస్తాను. ఓకే, ఉన్న పొలం కారాపేస్తాను, పక్కన పానీపూరి తింటాను, పానీపూరి బండి. అక్కడ నన్ను అందరూ చూస్తున్నారు, నేను ఒక వీఐపీ అనే ఆలోచన నాకు ఉండదు. ఆ పిల్లలతో సరదాగా మాట్లాడుకుంటూ పానీపూరి తినేస్తాను. అర్థమైందా? లేదు ఇంకెక్కడికైనా వెళ్ళాను, సముద్రం దగ్గరికి వెళ్ళాము, నదుల దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఆడుకోవాలనిపిస్తే పిల్లల్లాగా ఆడుకుంటాను నేను. ఎందుకు? ఆ ప్యూరిటీ అనేది రావాలి. మెల్లిమెల్లిగా మనమే అలవర్చుకోవాలి. ప్రతిదీ ఎవడో చెప్తే కాదు. ఆ ప్యూరిటీ వచ్చినప్పుడు మీరు సంపూర్ణ స్థితిగా మీరు గుర్తించబడతారు. అప్పుడు మిమ్మల్ని అందరూ ప్రేమించగలుగుతారు. మీరు ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని అన్నిటిని ప్రేమించగలుగుతారు. అలాగే డబ్బు సంపదకు ఒక చిన్న చిట్కా చెప్తాను. షూర్ సార్. ఉదయం లేవగానే మీరు చెట్లకు నీళ్ళు పోస్తారు కదా, మీకు పూలు అంటే బాగా ఇష్టం. కాబట్టి ఉదయం లేవగానే మీరు చెట్లకు, పూలకి, వాటి ఏం చేస్తారు మీరు? ఏమంటే మీ పాపను పిలుస్తారు, ఏమే పువ్వు నిన్న ఇంతే ఉండింది, ఈరోజు ఇంత పెద్దగా అయింది, ఈ కలర్ చేంజ్ ఉంది, ఇది ఎంత బాగుంది కలర్, ఇవన్నీ దాని గురించి పొగుడుతారా లేదా? ఖచ్చితంగా. ఓకేనా కదా? ఏమంటే తీసి ఆ పాప నెత్తిలో పెట్టడం కానీ, లేకపోతే తీసి పెట్టడం కానీ, లేదంటే ఇంకా వేరే చెట్లు ఇది అది అంటారు, ఇది అంటారు, ఇది ఇలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంటారు కదా. దానికి ఒక 6 గంటలు ఎంతో టైం కేటాయిస్తారు, అందరూ వెళ్ళిపోయినాక కానీ ఉన్నప్పుడు కానీ. రోజు చెట్లకు నీళ్ళు పోస్తూ ఒక మాట చెప్పండి. ఈ చెట్లు నీళ్ళు పోసి ఎదుగుతున్నాయా లేదా? అవునా కదా? ఇవి ఎలా ఎదుగుతున్నాయో మా ఇంట్లో సంపద ఐశ్వర్యం అలా ఎదుగుతుంది. అందుకై విశ్వానికి కృతజ్ఞతలు. వాటికి పోసుకుంటా మాట చెప్పండి. నీళ్ళు పోస్తూ
నేను పోస్తున్నాను, నువ్వు చాలా బాగా ఎదుగుతున్నావు. నువ్వు ఎలా ఎదుగుతున్నావు, మా ఇంట్లో డబ్బు సంపద ఐశ్వర్యాలు ఎదుగుతున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత. ఇలా ప్రతిరోజు ఆ చెట్లకు నీళ్లు పోస్తూ ఈ మాట అంటూ ఉండండి. కొన్ని రోజుల తర్వాత మీ ఇల్లు ఎంత ఎదిగిపోతుందో ఆలోచించండి. మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే నీటిని పోస్తూ ఉంటామో ఆ ఎదుగుదల మనం చూస్తూ ఉంటాం. ఆ ఎదుగుదల మీ జీవితంలో చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా అఫర్మేషన్ చేయండి, మీరు మెడిటేషన్ చేయండి, ఇలా రాసుకోండి. ఒక టైం సరిపోతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. ఇది చాలా ఈజీ, ఖచ్చితంగా చేస్తారు కదా. నేచర్కి కనెక్ట్ అవుతూనే ఆ ఫార్మేషన్ చాలా ఈజీ కదా. ఎస్ అవును సార్. అలా చిన్న మీరే తయారు చేసుకోండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.